హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ 55. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రవీణ్ రౌద్ర సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. థింకీ ఎనర్జీ వేస్ట్ అని సైలెంట్గా సోఫాలో కూర్చున్నా నేను. వచ్చాగా రౌద్ర ఎలాగో విషయం చెప్తాడు కదా అని నా నమ్మకం. ఇక దానికోసం ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? రౌద్ర ప్రవీణ్ మాటలు అయిపోయాయనుకుంటా నా వైపు చూశారు ఒకేసారి. ముత్యం దగ్గరికి వెళ్ళి కాఫీ తీసుకుని కప్పులని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాను. థ్యాంక్ యూ అని చెప్పాడు ప్రవీణ్. చిన్నగా నవ్వి ఊరుకున్నాను. చూడ్డానికి బాగానే ఉన్నాడు. స్ఫూర్తికి కరెక్ట్గా సెట్ అవుతాడు. కానీ అది మహాముదురు రాకాసి దెయ్యంలా పీక్కుతినే రకం. పాపం ఈ ప్రవీణ్ని చూస్తే నాకు జాలేస్తోంది. ఏమైంది? ఏంటి అలా చూస్తున్నారు అని అడిగాడు ప్రవీణ్. వెంటనే సర్దుకొని ఏమీ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాను నేను. నా ఫీలింగ్స్ అర్థమయ్యాయేమో, కానీ ఈరోజు మటుకు నవ్వుకున్నాడు. తన ముఖంలో దోబుజులాడుతున్న చిరునవ్వును చూశాను నేను. చిరుకోపంగా రౌద్రను చూశాను తన నవ్వుకి. రౌద్రతో నేనొకసారి స్ఫూర్తిని కలవచ్చా అని అడిగాడు ప్రవీణ్. ష్యూర్ అన్నాడు మా రౌడీ గారు. ప్రవీణ్ వెళ్ళిపోయాడు స్ఫూర్తి రూమ్ వైపుకి. నేను వెంటనే రౌద్ర పక్కన సెటిల్ అయిపోయాను. ఏం మాట్లాడావు అతనితో? ఎవరతను? ఏం చెప్పాను నీతో? నీతో మాట్లాడాలని ఎందుకన్నాడు? ఏదైనా ముఖ్యమైన విషయమా అని వరుసగా ప్రశ్నలు సంధించాను. ప్లీజ్ హైనస్, నీకు నోరు నొప్పి రావట్లేదా అని అడిగాడు అచ్చం మా మమ్మీలా. వీళ్ళిద్దరూ చాలా నా పరువు తీయడానికి. నేను తన్ని చూసి మూతి 30 వంకర్లు తిప్పబోయి ఎట్టకేలకు ఓ 10 వంకర్లు ట్రై చేద్దామని, అది నా వల్ల కాక చివరికి 3 వంకర్లు తిప్పి వాటితోనే సరిపెట్టుకున్నాను. చటుక్కున నా బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు రౌడీ. కిచెన్ వైపు చూశాను. ముత్యం అటు తిరిగి పని చేసుకుంటోంది. రౌద్ర వైపు కోపంగా చూడడానికి ట్రై చేశాను, కానీ అది అలాగో మనకి చేత కాదు. కనీసం చిరుకోపంగా చూడాలని కూడా ట్రై చేశాను. తన వైపు తిరగగానే పెదవుల మీద మరో ముద్దు ఇచ్చాడు. నిజంగానే రౌడీవి నువ్వు అని గుర్రుగా చూశాను తన్ని. నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు చెప్పు ఏంటి అని అన్నాడు. ఆల్రెడీ చెప్పాను, గుర్తులేదు. ఆ ప్రవీణ్ ఎందుకు వచ్చాడో మొత్తం చెప్పేశాయి అన్నాను నేను ఊరుకోకుండా. ప్రవీణ్ స్ఫూర్తికి ఫ్రెండ్. తనని లవ్ చేశాడు. తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అన్నాడు. స్ఫూర్తిని కలిసిన ఫ్రెండ్ అతనే. ఇదే మ్యాటర్ అన్నాడు తన చేతుల్లోకి నా చేతులు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ రౌద్ర. వెంటనే చేతులు వెనక్కి లాక్కుని ఇంతవరకు ఆ విషయమే మాట్లాడుతున్నారా అని అడిగాను నేను అనుమానంగా తన్నే చూస్తూ. తన పోస్టింగ్ వచ్చింది, ఇక్కడే పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అవుతున్నాడట. తన హెల్ప్ కావాలి ఫ్యూచర్లో అని చెప్పాను. సరే అన్నాడు. ఇక అంతే అని చెప్పడం ముగించాడు మా రౌడీ. ఓహో అన్నాను. ఇప్పటికైనా నీ అనుమానాలన్నీ తీరిపోయాయా అని అడిగాడు. "మ్మ్, అది సరే, ఇందాక ఎందుకు నవ్వుతున్నారు తమరు అని కళ్ళి ఎగరేశాను నేను. ఈ వేషాలకి కదా నేను పడిపోయేది అని నా బుగ్గను గట్టిగా లాగుతూ అన్నాడు రౌద్ర. అలాగే వదిలేశాడు. చిన్నగా అరిచాను నేను. నీ మనసులో ఏమనుకుంటున్నావో నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తేనే నాకు అర్థమైపోతుంది లిల్లీ అని అన్నాడు. అవునా, ఎలా తెలుసబ్బా? నీ మనసు ఎప్పుడో నా దగ్గరికి చేరిపోయింది కాబట్టి అని అన్నాడు రౌద్ర. నేను తెగ సిగ్గుపడిపోయాను ఆ మాటలకి. అచ్చా, అయ్యగారికి కవితలు కూడా వస్తున్నాయే. మరీ ఇంత బ్యూటిఫుల్ వైఫ్ ఉంటే రావా అన్నాడు రౌద్ర. చాలు చాలు మహానుభావా, నన్ను ఇంతలా పొగిడే కార్యక్రమం వెనకాల ఏ కారణాలు లేవు కదా, నాకెందుకో తేడా కొడుతోంది అన్నాను నేను కళ్ళు ఎగరేస్తూ. అంటే నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? అయితే నువ్వు అందంగా లేవని నువ్వే అంటున్నావా? ఈసారి హైబ్రోస్ ఎగరేసి పని తను తీసుకున్నాడు. నేనెక్కడ చెప్పాను అందంగా లేను అని? చాలా అందంగా ఉంటాను నేను అని ఫోజ్ కొడుతూ అన్నాను. అలాంటప్పుడు నేను నిజమే చెప్పినట్టు కదా అన్నాడు రౌద్ర. అవును కదా అన్నాను. తిమ్మిని బొమ్మిని చేయడంలో ముందుంటాడు. నా చేత తను నిజం చెప్పించినట్లు చెప్పించాడు. ఆ విషయం అప్పుడు తెలియలేదు నాకు.
రేపు మీ అన్నయ్య ఎంగేజ్మెంట్ కదా, ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపో, నేను రేపు వస్తాను అని అన్నాడు రౌద్ర. అందుకే కదా ఇప్పటి వరకు నన్ను పొగిడావన్నాను నేను కోపంగా చూస్తూ. అంటే నువ్వు అందంగా లేనట్టే అని ఒప్పుకుంటున్నావా నువ్వు? మళ్ళీ పాయింట్ తీశాడు. చచ్చే కాదు, మరి నేను నిన్ను పొగడలేదు, నిజమే చెప్పాను. ఇప్పుడు నాకు వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు అంటున్నాను అంతే అన్నాడు రౌద్ర చాలా సింపుల్గా. కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు నన్ను. అదేం లేదు హైనాస్, అంకుల్ ఆంటీ మాట్లాడారు నాతో ఈరోజు రమ్మని. సో నువ్వు వెళ్ళు, నేను రేపటికి వస్తాను ప్లీజ్ అన్నాడు రౌద్ర. ఊహు, నేను నీతో పాటే వస్తాను. హైనాస్, అలా అంటే ఎలా? నాకు మాత్రం వెళ్ళాలని లేదా ఏంటి? కానీ నిన్ను వదిలి ఉండలేకనే కదా నేను అని మరోవైపుకి తిరిగి చేతులు కట్టుకున్నాను కోపంగా. అలిగినట్టు కూర్చున్నాను. సరే సరే, రేపు మార్నింగ్ వెళ్దాం, నువ్వే ఆంటీ అంకుల్కి చెప్పుకో అన్నాడు రౌద్ర. సరే నేను మాట్లాడతా, రేపు ఉదయం నువ్వు ఖచ్చితంగా రావాలి మరి. ఆంటీ స్పందన అట్నుంచి అటే వస్తారు, కౌటిల్య తీసుకొస్తాడులే అన్నాను నేను. అలాగే, స్ఫూర్తి ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందట అన్నాడు రౌద్ర. వాట్? ఈ విషయం నాకు అన్నిటికంటే పెద్ద షాక్ అసలు. నిజంగానే అవునట. ఇప్పుడు వీరిద్దరూ నవీన్ అంకుల్తో మాట్లాడాలి. అంకుల్ ఏమంటారో మరి అన్నాడు రౌద్ర. అవునా, మాట్లాడితే మంచిదేలే. ఇంటిని పట్టుకుని గబ్బెలంలా వేలాడుతున్న స్ఫూర్తి బాధ స్ఫూర్తి వదిలిపోయింది. కాస్త మంచిగా మారిపోయి బ్రతికిపోయింది. లేకపోతేనా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేదాన్ని అన్నాను ముఖమంతా తెగ సీరియస్గా పెట్టుకుని. నా మాటలకి రౌద్ర నవ్వేశాడు. సరే, నేను వెళ్ళి వస్తాను. అరే, టిఫిన్ చేయరా సార్? వెయిట్ వెయిట్ అని చకచకా కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని సోఫాలో కూర్చున్నాను. చకచకా రౌద్రకి తినిపించేశాను. బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు టిఫిన్ పెట్టుకొని టీవీ చూస్తూ సోఫాలో సెటిల్ అయ్యాను. అబ్బబ్బా, ఇలా తింటే ఎంత బాగుంటుంది. ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని దిష్టి విగ్రహంలా టిఫిన్ చేయాలంటే నాకు మహా కష్టం సుమా. ఇలా నచ్చినట్టు సోఫాలో అడ్డదిడ్డంగా కూర్చుని టీవీ చూస్తూ మేస్తూ ఉంటే ఆ రిలీఫ్ వేరు. టీవీలో అప్పుడే సాంగ్, అనుభవించు రాజా అంటూ మనకే కరెక్ట్గా సరిపోయే సాంగ్ వస్తుందన్నమాట. టిఫిన్ ప్లేట్ ఖాళీ చేశాను. వీళ్ళేంటి ఇంకా రూమ్ నుంచి బయటికి రాలేదు? అంతగా ఏం డిస్కషన్ చేసుకుంటున్నారబ్బా అని తెగ ఆలోచించాను నేను. స్ఫూర్తి ఓవర్ చేస్తుండాలి. రాకాసి కదా పాపం, ఆ ప్రవీణ్ బ్రతిమాలి బ్రతిమాలి ఆలుపు వచ్చి ఉండాలి. మహా ఇగోయిస్ట్ పాప కదా, మరి ఏం చేస్తున్నాడో ఏంటో. నా నిరీక్షణ ఫలించినట్టుగా ఇద్దరు స్టెప్స్ దిగుతూ వచ్చారు. వెళ్ళి వస్తానని లిల్లీ అని చెప్పింది స్ఫూర్తి. వెళ్ళు, మళ్ళీ రాకు అన్నాను నేను సీరియస్గా. అలాగే అంది నవ్వుతూ స్ఫూర్తి. దీనికి నిజంగానే పిచ్చి పట్టలేదు కదా, నేను ఏమన్నా ఎదురుకు మాట్లాడట్లేదు. ఇవాళేంటో సైలెంట్ అయిపోయింది. అదే కాక దానిలో లేని ఎలిమెంట్ నవ్వుతోంది ఇప్పుడు. ఇది అన్నిటికంటే పెద్ద షాకు. చిన్నగా నవ్వి బయటికి వెళ్ళిపోయాడు ప్రవీణ్. ఐఎమ్ వెరీ వెరీ సారీ లిల్లీ, నీ పట్ల నేనేం చేసిందంతా చాలా తప్పు. నువ్వేం చెప్పినా చేస్తాను. నా సారీ నీ యాక్సెప్ట్ చేయి ప్లీజ్ అని బ్రతిమాలతో అడిగింది స్ఫూర్తి. తనని చూసి కొంచెం జాలిగా అనిపించినా నేనేం పట్టించుకోలేదు. సరే, ఒక పని చేయి అన్నాను. తను అడగ్గా ఏంటది అని అడిగింది స్ఫూర్తి. తప్పకుండా చేస్తాను అంటేనే చెప్తాను. సరే ఏంటో చెప్పు ఆతృతగా అడిగింది స్ఫూర్తి. కౌటిల్య స్పందనల పెళ్లి విషయం మీ డాడీతో నువ్వే చెప్పి ఒప్పించాలి అని అన్నాను నేను పెద్ద కండిషన్ పెడుతూ. తనేం మాట్లాడలేదు కాసేపు. నాకు తెలిసి నువ్వేం ఇంకా మారలేదని, ఏదో కొద్దిగా మారావు అంతే. నా పట్ల చేసిన దానికి రియలైజ్ అయ్యావు అనుకున్నాను. నన్ను ఆశ్చర్యపోయేలా చేస్తూ అలాగే అని సమాధానం చెప్పింది స్ఫూర్తి నా మాటలను మధ్యలోనే కట్ చేస్తూ. ఏమన్నావు అని అడిగాను నేను ఆశ్చర్యంగా. స్పందు కౌటిల్య పెళ్లి గురించి మా డాడీతో నేనే మాట్లాడి ఒప్పిస్తాను. మా డాడీ నా మాట వింటారు అని స్థిరంగా చెప్పింది స్ఫూర్తి. నేను ఆశ్చర్యపోతున్నట్టు తనకి తెలియకుండా ఎలాగో అలా కవర్ చేసుకుంటూ సరే చేసి చూపించు అని చాలా సింపుల్గా అన్నాను. తప్పకుండా లిల్లీ అని నన్ను హత్తుకొని వెళ్ళిపోయింది. పర్వాలేదు, స్ఫూర్తిలో మార్పు వచ్చింది. ఇది అంతా మన క్రెడిటే మరి అనుకున్నాను నేను. అప్పుడే వచ్చింది నా పాలిట శత్రుశేషం.
నీ క్రెడిట్ ఆ తొక్క, ఆ సుమంత్ గడి చెత్త ప్లాన్ వల్ల స్ఫూర్తిలో మార్పు వచ్చింది అంటూ కాసేపైనా సంతోషపడినివ్వదు నా ఇన్నర్. నేను ముత్యం దగ్గరికి బయలుదేరానంటే ఎక్కడికో కాదు, జస్ట్ కిచెన్లోకి. ముత్యం తిన్నావా అని అడిగాను. లేదమ్మా, పాత్రలు క్లీన్ చేస్తోంది ముత్యం. ముందు తిను, తర్వాత చూసుకోవచ్చు అన్నాను నేను విసుగ్గా. అయ్యో పర్లేదమ్మా అంది ముత్యం చాలా మొహమాటంగా. ముత్యం, నువ్వు ముందు ఇలా రా. తన్ని తినమని చెప్పి నా మెడలో ఉన్న చున్నీ తీసి నడుముకు కట్టుకుని అవి క్లీన్ చేసే పనిలో పడ్డాను నేను. లిల్లమ్మా అని గట్టిగా అరిచింది ముత్యం. నా చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి మరి ఆ అరుపుకి. నాదే అనుకుంటే నాకంటే పెద్ద గొంతు ఈ ముత్యాంది. ఏమైంది ముత్యం అని అడిగాను నేను వెన్ను తట్టుకుంటూ. మీరు కడగడం ఏంటమ్మా అని అడిగింది. తింటున్నదల్లా లేచి వచ్చేబోయింది ముత్యం. ఆ లోపల నేను ముత్యాన్ని అడ్డుకుని తిను అని చెప్పి మిగిలినవి క్లీన్ చేశాను. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో కబుర్లు చెబుతూ ఉంది ముత్యం. వింటూ ఉండిపోయాను నేను కూడా. తను వాళ్ళ హస్బెండ్తో పాటు వాళ్ళ అత్తగారు కూడా ఇంట్లో ఉంటారట. ముత్యానికి అంత వయసు ఏమీ ఉండదు, 30 సంవత్సరాల లోపే ఉంటుంది. ఇంకా చాలా తక్కువే ఉండొచ్చు. వాళ్ళ అత్తగారు చాలా మంచివారట. ముత్యాన్ని బాగా చూసుకుంటారట. వాళ్ళ హస్బెండ్ ట్యాక్సీ ఉందట. ఇక్కడ దాదాపు రౌద్ర వాళ్ళ డాడీ ఉన్నప్పటి నుంచి పనిచేస్తుందట ముత్యం. 10th క్లాస్ వరకు చదివిందట. ముత్యం చూడ్డానికి బాగుంటుంది, మంచిది, తెలివైంది కూడాను. తను చెప్తూ ఉంటే నేను తన సంగతులన్నీ వింటూ ఉన్నాను. చాలా హెల్ప్ చేసింది ముత్యం నాకు. ఈరోజు పూలను వెయిట్ చేయకూడదు అనుకున్నాను. నేను ముత్యం ఇద్దరం పూలు కోసి ఇంట్లోకి వచ్చి కూర్చున్నా. మాల ఎలా కట్టాలో నేర్పిస్తుంటే చాలా ట్రై చేశాను, కానీ నాకు సరిగ్గా రాలేదు ఆ పువ్వుల మాల కట్టడం. రావట్లేదు ముత్యం అని దిగులుగా చెప్పాను నేను. ఇవ్వాలే కదమ్మా నేర్చుకున్నారు మీరు, రోజు ప్రయత్నం చేస్తే వస్తుందిమ్మా అని భరోసా ఇచ్చింది ముత్యం. ఇక నేను యాక్టివ్ అయిపోయాను. డైలీ రొటీన్లో పడిపోవాలి కదా మరి. డైలీ రొటీన్ అంటే ఏదో అనుకోకండి. ఫస్ట్ మా మమ్మీతో మాట్లాడాలి, ఆ తర్వాత లహరిని వర్క్ చేయనీయకుండా కాసేపు సుత్తి వేయాలి, ఆ తర్వాత మా చందు బుర్ర తినాలి, స్పందన్ని కాసేపు ఏడిపించాలి, ఆంటీతో మాట్లాడాలి. ఈ మధ్య భానుతో మాట్లాడడం కూడా బాగా అలవాటు చేసుకున్నాను నేను. ఎంతైనా మా వదిన కదా, మా అన్నయ్య ఫ్యూచర్లో నా మాట వినకపోతే అప్పుడప్పుడు వదిన చేత చెప్పించాలి కదా, అందుకన్నమాట. ఆ తర్వాత నాకు ఎంతో ఇష్టమైన పని అదేనండోయ్, హాయిగా నిద్రపోవాలి మరి. ఇంతే ఇక నా సంగతులు. నైట్ మా రౌడీకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను నేను. బాబోయ్, తలుచుకుంటేనే నాకు తెగ సిగ్గు వేస్తుంది. నా మెలికలు చూసి ఏమైందమ్మా అని అడిగింది ముత్యం. ఏం లేదన్నట్టు అడ్డంగా తల ఊపాను నేను. కథ కొనసాగుతోంది. లిల్లీ మన రౌద్రకి ఇంతకీ ఏ సర్ప్రైజ్ ప్లాన్ చేసిందో చూడాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎపిసోడ్స్. థ్యాంక్ యూ.